ఈ ఎగ్జాంపుల్లో నోట్ ప్యాడ్లోకి ఒక సీక్వెన్షియల్ ఫైల్ ఇన్ఫర్మేషన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, అట్లానే నోట్ ప్యాడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక సీక్వెన్షియల్ ఫైల్లోకి ఎలా సేవ్ చేసుకోవాలనేది కామన్ డైలాగ్ బాక్స్ ప్లస్ మెనూస్ ప్లస్ ఒక టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసుకొని చేద్దాం. మరి ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసి దానికి నేమ్ టీఎక్స్టీ ఎడిట్ అని ఇవ్వండి. మల్టీ లైన్ ప్రాపర్టీ ట్రూ చేయండి, ఎందుకంటే మల్టిపుల్ లైన్స్ టెక్స్ట్ బాక్స్లో ఒకదాని కింద ఒకటి రావాలి కాబట్టి ఆ ప్రాపర్టీని ట్రూ చేయాలి. తర్వాత ఇక్కడ కామన్ డైలాగ్ బాక్స్ ఒకటి తీసుకోండి. కామన్ డైలాగ్ బాక్స్ మీకు టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేసి కాంపోనెంట్స్ లోకి వెళ్తే అక్కడ మైక్రోసాఫ్ట్ కామన్ డైలాగ్ కంట్రోల్ అని ఉంటుంది. మరి దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఓకే ప్రెస్ చేస్తే కామన్ డైలాగ్ కంట్రోల్ వస్తుంది. దాన్ని ఒకటి తీసుకోండి. దానికి నేమ్ సిడిఎల్ ఫైల్స్ అని ఇవ్వండి. తర్వాత సెట్ క్యాన్సిల్ ఎర్రర్ ప్రాపర్టీ ట్రూ చేయండి ఈ క్యాన్సిల్ ఎర్రర్ ప్రాపర్టీని. మెనూ ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సో ఫైల్ కింద న్యూ ఓపెన్ సేవ్ ఎగ్జిట్ అని ఎట్లా అంటే మెనూ ఎడిటర్లోకి వెళ్ళి క్యాప్షన్స్ ఈ విధంగా ఇచ్చి వాటికి కరస్పాండింగ్ నేమ్స్ ఇలా ఇవ్వండి. తర్వాత వాటికి ఆ మెనూస్లో న్యూకి, ఎగ్జిట్కి, ఓపెన్, సేవ్లకు ఈ విధంగా కోడ్ రాసినట్లయితే మనం చూడబోయే ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మెనూ క్రియేట్ చేసుకోవాలి ప్లస్ కామన్ డైలాగ్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ ఇవి తీసుకోండి. మెనూ చూడండి, మెనూ ఎడిటర్లో ఎలా ఉందో ఫైల్, దాని కింద న్యూ, ఓపెన్, సేవ్, ఎగ్జిట్ అట్లా ఉన్నాయి. వాటికి నేమ్స్ కూడా ఇంతకు ముందర చూపించినట్లుగా ఇవ్వండి. సో ఇప్పుడు న్యూ క్లిక్ చేసినట్లయితే టీఎక్స్టీ ఎడిట్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు క్లియర్, బ్లాంక్ చేసేసాం. దాంట్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే బ్లాంక్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఓపెన్లోకి వెళ్ళినట్లయితే టీఎక్స్టీ ఎడిట్ అనేది టెక్స్ట్ బాక్స్ పేరు, సిడిఎల్ ఫైల్స్ అనేది కామన్ డైలాగ్ బాక్స్ పేరు. దాంట్లో ఓన్లీ టెక్స్ట్ ఫైల్సే ఓపెన్ అయ్యే విధంగా ఈ విధంగా ఫిల్టర్ చేయడం జరిగింది. డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ కూడా టీఎక్స్టీ అని ఇవ్వడం జరిగింది. మరి ఆ డైలాగ్ బాక్స్ యొక్క టైటిల్ ఫైల్ ఓపెన్, ఇక్కడ ఓపెన్ ఫైల్ అని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం ఆన్ ఎర్రర్ గో టు నో ఓపెన్, ఎర్రర్ ఏదన్నా వస్తే నో ఓపెన్ అంటే చివరికి వెళ్ళిపోతుంది. ఈ షో ఓపెన్ ఇవన్నీ ఏమీ రావన్నమాట. సో సిడిఎల్ ఫైల్స్ డాట్ షో ఓపెన్ డైలాగ్ బాక్స్ షో చేస్తుంది ఇది. మరి ఆ ఓపెన్ డైలాగ్ బాక్స్ లో ఏ ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసామో ఆ ఫైల్ ని చూడండి, సిడిఎల్ ఫైల్స్ డాట్ ఫైల్ నేమ్ ఫర్ ఇన్పుట్ యాజ్ యాష్1, ఆ ఫైల్ ని ఇన్పుట్ మోడ్ లో ఓపెన్ చేసుకుంటుంది. మరి ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని లెంత్ ఆఫ్ ఫైల్ ఎంత ఉందో అంత మొత్తం ఇన్ఫర్మేషన్ ని దేంట్లోకి అసైన్ చేస్తున్నాం, ఇన్పుట్ ద్వారా టీఎక్స్టీ ఎడిట్ డాట్ టెక్స్ట్ బాక్స్ లోకి దాంట్లో ఉండే ఈ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అసైన్ చేస్తున్నాం. ఆ ఫైల్ లెంత్ ప్లస్ ఆ పర్టికులర్ ఫైల్లోది ఇన్పుట్ గా టెక్స్ట్ బాక్స్ కి అసైన్ చేయడం జరిగింది. క్లోజ్ చేసేస్తాం. చూడండి, ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాం. మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన ఆ సీక్వెన్షియల్ ఫైల్సే ఓపెన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, దాంట్లో ఇన్ఫర్మేషన్ 2 లైన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదన్నా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ అనండి. సేమ్ వేరే నేమ్ ఇవ్వండి, లేదంటే అదే నేమ్ ఇస్తున్నాను, సేవ్ అన్నాం. ఓకే, క్లోజ్ చేసి. సో సేవ్లో ఏముంది కోడ్, సేవ్ బటన్లో, సేవ్ మెనూలో మనం రాసిన కోడ్. ఇక్కడ కూడా ఫిల్టరు, డిఫాల్ట్ ఎక్స్టెన్షన్, టైటిల్ ఇచ్చేసి ఆన్ ఎర్రర్ గో టు నో సేవ్ అంటే చివరికి వచ్చే విధంగా ఇచ్చాం. లేనట్లయితే సేవ్ డైలాగ్ బాక్స్ ని కామన్ డైలాగ్ బాక్స్ షో చేస్తుంది. మరి ఇప్పుడు ఏ మోడ్లో ఓపెన్ చేసాం, ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసే దాంట్లో అవుట్పుట్ మోడ్లో ఓపెన్ చేసి ఏదైతే టెక్స్ట్ బాక్స్ లో మనం కొత్తగా మాడిఫై చేసిన టెక్స్ట్ లేదంటే ఎడిట్ చేసిన టెక్స్ట్ ఉందో అదే చూడండి, ప్రింట్ యాష్1 అంటే ఆ ఫైల్లోకి ప్రింట్ చేస్తున్నాం. దేంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని టీఎక్స్టీ ఎడిట్ డాట్ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా దాంట్లోకి ప్రింట్ చేస్తున్నాం. సో అది సేవ్ అయిపోయి ఉంటుంది. సో క్లోజ్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, మళ్ళీ మీరు ఓపెన్ చూడండి, ఓపెన్ మన ఫైల్ ఏంటి, txt1.
సేవ్ అయిందా? ఇంతకు ముందర ఉన్నది ఇక్కడ దాకా ఈ 2 లైన్సే ఉన్నాయి, ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ అయింది. మీరు ఇప్పుడు కావాల్సింటే ఈ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేయండి, మళ్ళీ ఇప్పుడు సేవ్ చేయండి. సో ఈ 2 మాత్రమే మళ్ళీ ఇప్పుడు స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ విధంగా టెక్స్ట్ బాక్స్లోకి మనం మల్టీ లైన్ ట్రూ చేసుకున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ లైన్ బై లైన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సీక్వెన్షియల్ ఫైల్స్ కామన్ డైలాగ్ బాక్స్ ఇచ్చేసి ఈ సింపుల్ గా చేయడం